థ్యాంక్ యూ. నా పేరు అచ్యుత్ రాజ్. అనగనగనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఏముంది? అడవిలో ఏమేమి ఉంటాయి? మీ అందరికి తెలిసే ఉంటుంది అడవిలో ఏమేమి ఉంటాయో, ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా పెద్ద అడవి ప్రాంతం. అవునా? మీరు ఉండేది కూడా దాదాపుగా అడవిలోనే. సో అడవిలో ఏమేమి ఉంటాయి? జంతువులు, చెట్లు, పక్షులు, మొక్కలు, ఇంకా పులి, ఇంకేమేమి ఉంటాయి? రైట్. మీరు చెప్పినట్టుగానే అడవిలో చెట్లు, జంతువులు, పక్షులు, పాములు ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఆ అడవిలో ఒక పెద్ద చెరువు కూడా ఉంది. ఏముంది? చెరువు. ఏముంది? చెరువు. ఆ చెరువులో ఏమేమి ఉంటాయి? చేపలు, తాబేలు, మొసళ్ళు, కప్పలు, పాములు కూడా ఉంటాయి. మీరు చెప్పినట్టుగానే ఆ నీటిలో అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. కొంతకాలం తర్వాత ఇలా మనకు ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఇది వేసవికాలం కదా, అవునా? ఎండాకాలం. సో ఇలా ఎండాకాలం రాగానే బాగా ఎండలు కొడుతూ ఉన్నాయి. ఎండలు కొట్టినప్పుడు అక్కడ ఏదైతే చెరువు ఉందో ఆ చెరువులో ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఉన్నాయి. ఆ చెరువులో వాటితో పాటు ఏముంటాయి? చెరువులో ముఖ్యంగా నీళ్లు ఉంటాయి. ఆ నీటిలో మీరు చెప్పినవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎండలు బాగా కొట్టడంతో, ఎండలు బాగా రావడంతో ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ ఏమైపోతాయి? ఎండిపోవడం జరిగింది. ఎండిపోగానే ఆ ఏదైతే చెరువులో ఉన్న అవన్నీ బతికి ఉంటాయా? మీరు చెప్పినవన్నీ? చేపలు లేవు, మొసళ్ళు ఉండవు, ఇంకా ఆ నీటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బతికే అవకాశం ఉండదు. ఎందుకంటే అవి నీళ్లు ఉంటేనే బతుకుతాయి కాబట్టి అవి నీళ్లు లేకపోవడంతో బతకలేదు. కానీ ఆ నీళ్ళల్లో ఉన్న మీరు చెప్పినవి కప్పలు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? ఆ కప్పలు నీళ్ళల్లో అయినా బతకగలుగుతాయి, నేలపైన కూడా బతకగలుగుతాయి. అందులో ఈ ఎండలు బాగా కొట్టడంతో ఆవిరైపోయి ఉన్నాయి కదా. సో అప్పుడు ఈ ఎండాకాలం వచ్చింది కదా అని చెప్పేసి అందులో కప్ప ఇక బయటకు వచ్చేసింది. ఇలా ఎండలు బాగా వచ్చేసిందని చెప్పేసి కప్ప నీళ్లు లేవు కాబట్టి గెంతుతూ 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 ఒక ఊరు వైపు వచ్చింది. ఇది ఏ ఊరు? హుకుంపేట వైపు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హుకుంపేట వైపు రాగానే ఇక్కడ మీ చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉంటాయి, అవునా? మీ ఊరికే వచ్చింది, ఏదో ఒక ఊరికి రాగానే అలా వచ్చింది ఒక ఇల్లు కనపడ్డది. ఇల్లు దగ్గరికి అలా 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 గెంతుకుంటూ పోయి ఒక పెద్ద జంపు వేసింది. జంపు వేయగానే ఆ కప్ప ఆ ఇంటి దగ్గర ఉన్న ఒక బౌల్లో నీళ్లున్నాయి. ఈ కప్ప పోయి అందులో పడింది. అమ్మయ్యా, ఎంతో ఎండలు కొడుతున్నాయి, ఎంతో ఎండలో వచ్చానని చెప్పేసి కప్ప హాయిగా ఆ నీళ్లు తాగి, ఆ బౌల్లో ఉన్న నీళ్లు తాగి కాసేపు పడుకుంది. ఏం చేసింది? పడుకుంది. ఇలా కప్ప మంచిగా నీళ్ళ పడుకోగానే హాయిగా అటు ఇటు బొల్లుతూ మంచిగా ఈత కొడుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంది కప్ప. కాసేపటి తర్వాత ఆ బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్ని, ఆ గిన్నెని తీసుకొని ఆ ఇంటి వైపు వెళ్ళింది కదా. ఆ ఇంటి ఆవిడ, ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మ అనుకుందాం. ఒక అమ్మ, మా నాన్న మా కొడుకు బాగా స్కూల్లో చదివి వచ్చాడు, బాగా కష్టపడి వచ్చాడు అని చెప్పేసి మా వాడికి వేడి నీళ్ళు పెడదామని చెప్పేసి ఆ అమ్మ ఆ బౌల్ని తీసుకెళ్ళి పొయ్యి పైన పెట్టింది. పొయ్యి పైన పెట్టగానే ఇలా పెట్టి నిప్పంటించగానే ఆ నిప్పు మండుతూ ఆ నీళ్ళనే వేడవుతాయి కదా.
నీళ్ళు ఒకేసారి వేడి అవుతాయా, మెల్లగా గ్రాడ్యువల్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతా ఉంటుందా? మెల్లమెల్లగా నీళ్లు వేడైతా ఉంటాయి. అప్పుడు ఆ కప్ప కొంచెం వేడి నీళ్ళు తాగలగానే సుప్పు అని చెప్పేసి కొంచెం కాలగానే ఆ కప్ప కొంచెం సైడ్కి జరిగి మళ్ళీ అట్లే పడుకుంది. మళ్ళీ కొంచెం వేడైపోయింది, మళ్ళీ కొంచెం ఇటువైపు జరిగి ఇలా మొత్తం ఆ బౌల్ మొత్తం అటు ఇటు తిరుగుతూ, ఎక్కడైతే కాలిందో కాలకుండా ఉండొచ్చో అటు ఇటు తిరుగుతూ బౌల్ మొత్తం తిరిగి అందులోనే ఉన్నది. అలా ఉంటున్న క్రమంలో నీళ్ళు ఒకేసారి బాగా వేడైపోగానే కళ్ళు తెరిచి చూసింది. అమ్మో, నేను దూకాల్సిన సమయం దాటిపోయిందని చెప్పేసి కప్ప గబుక్కున బయట దూకింది. దూకగానే ఆ కప్పకు కళ్ళు ఊడిపోయి, చర్మం ఊడిపోయి, రక్తం వచ్చి కప్ప చనిపోయింది. ఏమైపోయింది? కానీ ఈ కప్పకు ముందే తెలుసు కదా, కొంచెం వేడిగానే బయట దూకితే అయిపోయేది కదా. ఏం చేసింది? అటు జరుగుతూ ఇటు జరుగుతూ కాసేపైనాక దూకుతా అని చెప్పేసి అలా వాయిదా వేస్తూ ఒకేసారి నీళ్లు వేడైపోయాయి. కప్ప బయట దూకింది, చర్మం ఊడింది, కప్ప చచ్చిపోయింది. అవునా? సో ఇదే మనం కూడా ఎప్పుడైతే మనకి ఎగ్జామ్స్ వస్తాయో, లేదా మన మీద చదవాల్సింది ఉంటుందో, లేదా మన మీద రాసుకోవాల్సి ఉంటుందో, అప్పుడు ఈరోజు ఫ్రైడే కదా, రేపు సెకండ్ సాటర్డే కదా, తర్వాత రేపు సండే ఉంది కదా, రేపు సండే సాయంత్రం రాసుకుంటాలే, సండే సాయంత్రం చదువుకుంటాలే, లేదు మండే మార్నింగ్ టైం ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వాయిదా వేస్తూ మనం తర్వాత చేస్తా అని చెప్పేసి చేస్తూ ఉంటాం. అది తీరా మనం ఈరోజు స్కూల్ ఉంటుంది, స్కూల్కి వెళ్తాము, మనం రాయలేము కాబట్టి మేడం కొడతారు, తిడతారు, లేదా ఎగ్జామ్స్ ఉంటాయి, చదవాల్సింది ఎక్కువ ఉంటుంది, మనం సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఏదో తెలిసింది రాసి వస్తాం కాబట్టి తక్కువ మార్కులతో బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ, రాసేటప్పుడు కానీ ముందే చేసుకోవాలని చెప్పేసి, మీ పనులు పూర్తి చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, వాయిదా వేయకుండా ఉండాలని తెలియజేస్తూ, వాయిదా వేస్తారా? తర్వాత వాయిదా వేస్తారా? వేస్తే ఏమవుతుంది? కప్పలాగా జరుగుద్ది. సో ఈ కప్ప స్టోరీని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన అన్న సైకాలజిస్టు డాక్టర్ బైరి నరేష్ అన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరున స్టాఫ్కి కూడా, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.